విద్యార్థుల గురించి మాట్లాడే నైతిక అర్హత బీజేపీ నేతలకు లేదు. విద్యార్థులు భారతీయ జనతా పార్టీ నాయకులు చేస్తున్నటువంటి అంశాన్ని గమనించమని సందర్భంగా నేను కోరుతూ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఈ ఫీజు అంశంలో నిరాదీక్ష చేస్తని చెప్పని గొప్పగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఫీజు బకాయి బీజేపీ లడాయని బడాయి కబుర్లు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. నేను సూటిగా అడుగుతా ఉన్నా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారిని. గత బీఆర్ఎస్ హయాంలో 10 సంవత్సరాలుగా పేద విద్యార్థులకు ఫీజులు బకాయిలు పెడితే ఎందుకు మీరు రోడ్డెక్కి ఆందోళన చేయలేదు? అప్పుడు మీరు నిరాదీక్ష చేసేటువంటి కార్యక్రమాలు తీసుకోలేదు. అంటే బీజేపీ బీఆర్ఎస్ మీ బంధం ఒకటైనటువంటి సందర్భంలో ఆ ప్రభుత్వ హయాంలో పేరుకుపోయినటువంటి పేద విద్యార్థుల బకాయిలపైన ఎందుకు నోరు విప్పలేదు ఆ రోజుల్లో అని చెప్పని, 10 సంవత్సరాలు విద్యార్థుల పక్షాన్ని నిలబడలేదని చెప్పని ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పని కోరుతా ఉన్నాం. గత ప్రభుత్వ హయాంలో ఈ పేరుకుపోయినటువంటి విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంట్ సుమారు 7,000 కోట్ల నుంచి 8,000 కోట్ల వరకు ఆ బకాయిలు కూడా తీర్చే ప్రయత్నం చేసేటువంటి క్రమంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా విద్యార్థులకు ఫీజులు రీఎంబర్స్మెంట్ రూపంలో ఇచ్చేటువంటి దానికి గ్రీన్ ఛానల్లో పెట్టాలని చెప్పిన ఒక ఆలోచన తీసుకునే క్రమంలో ముందుకు పోతూ ప్రతి ఏటా సుమారు 2,300 కోట్లు అవసరమవుతున్నటువంటి సందర్భంలో ఇప్పటికే 300 కోట్లు బ్యాంకుల్లో జమ చేసి మరో 2,000 కోట్లను కూడా ఇచ్చి నేరుగా విద్యార్థుల ఖాతాల్లోకి వెళ్లే విధంగా చేసేటువంటి ప్రయత్నం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న సందర్భం రాష్ట్ర హైకోర్టు కూడా ఈ అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. నాణ్యమైన విద్యను పేద విద్యార్థులకు అందివ్వాలని చెప్పండి, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడుకున్నటువంటి విద్యను అందిస్తూ నాణ్యమైన భోజనాన్ని కూడా ఇవ్వాలని చెప్పిన ఒక నిర్ణయం తీసుకుంది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అనే మధ్యలో కొత్తగా మంజూరు చేసే కార్యక్రమం. ఇప్పటికే గురుకులాల్లో 40% డైట్ ఛార్జీలు 200% కాస్మెటిక్ ఛార్జీలు పెంచి ఓవైపు నాణ్యమైన విద్యను అందిస్తూ ఓవైపు నాణ్యమైన భోజనం పోషకాలతో కూడుకున్నటువంటి భోజనాన్ని ఇవ్వాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకొని విద్యా ప్రమాణాలు పెంపొందించడం చేసేటువంటి ప్రయత్నం ఓవైపు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం చేస్తుంటే భారతీయ జనతా పార్టీ ఆందోళన పేరిట ఫీజు బకాయి బీజేపీ లడాయని ఆ పార్టీ నేతలు బడాయి కబుర్లు చెప్తున్నారు. ఇది సబబు కాదన్నమాట ఈ సందర్భం చెప్తూ, ముందుగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అమెరికా టూర్ను ఎందుకు కట్టుకున్నారో సమాధానం చెప్పాలి. ఈరోజు లండన్లోకి వెళ్లి అక్కడ ఉన్నటువంటి విద్యా ప్రమాణాలు చూడడంతో పాటు అమెరికాకు వెళ్లి అక్కడ ఉన్నటువంటి విద్యా ప్రమాణాలు చూసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద విద్యార్థులకు అలాంటి విద్యను అందించాలని చెప్పని ఓ లక్ష్యం చేసుకొని ముందుకు పోతుంటే ఈరోజు మీరు రేవంత్ రెడ్డి గారి పర్యటనను అమెరికాకు పోకుండా అడ్డుకున్నటువంటి మీరా ఈరోజు మాట్లాడేది పేద విద్యార్థులకు వచ్చే అసలు మీకు నైతిక అర్హత లేదంటున్నాం. విద్యార్థుల సమస్యలపైన మీరు ఏం చేసిర్రు? ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నీట్ పరీక్షలకు సంబంధించినటువంటి ఫలితాలు రాకంటే ముందే పరీక్షల పత్రమే లీక్ అయిన సందర్భంలో ఈరోజు నిరుద్యోగ యువత విద్యార్థి అందరూ కూడా నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా గొంతెత్తుతే దిగివచ్చి ఈరోజు మీరు భారతదేశంలో ఉన్నటువంటి మీ మంత్రిని రాజీనామా చేపించినటువంటి సందర్భంలో మీరు ఫెయిల్యూర్ అయ్యారు. విద్యార్థులకు సంబంధించి అంశంలో మీరు ఫెయిల్ అయినటువంటిది మీరు. ఈరోజు ఏ ప్రభుత్వం వచ్చినా 2.5 సంవత్సరాలలో ఏ పరీక్షా పత్రం కూడా లీక్ కాకుండా పగడ్బందీగా ప్రణాళికతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారు ముఖ్యమంత్రి విద్యాశాఖను కూడా వారి దగ్గర పెట్టుకొని ఈరోజు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లాంటివి కూడా పేద విద్యార్థులకు తీసుకురావాలని చెప్పని తెలంగాణ పబ్లిక్ స్కూల్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ విద్యలో సమూల మార్పులు చేసే ప్రయత్నంలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ తీసుకొచ్చేటువంటి కార్యక్రమం తీసుకొస్తూ పాత ఐటీఐ స్థానంలో ఈరోజు స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకొచ్చిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ తీసుకుని వస్తూ ఈ విధంగా అనేక మార్పులు విద్యా విధాలు తీసుకొస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ఆలోచనకు అనుగుణంగా ముందుకు పోయే క్రమంలో మోకాలు అడ్డుతున్నది కేంద్ర బీజేపీ ప్రభుత్వం. అమెరికా టూర్ అడ్డుకున్నది బీజేపీ ప్రభుత్వం. దానికి ముందుగాల క్షమాపణ చెప్పి ముక్కు నేలగ్రాయాల్సినటువంటి సందర్భం బీజేపీ నేతలకు ఉంది తప్ప ఈరోజు మా ప్రభుత్వం పట్ల మీరు విమర్శ చేస్తే చూస్తూ ఊరుకోం. వాస్తవాలను ప్రజలకు విద్యార్థులకు చెప్పే ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. Subscribe us and press the bell icon for more interesting updates.